అరే నీకేంద్రా చూపించేది. నీ అవి కూరలు అందరు చెడిపోయారు రా సెల్లులే వాటి. మా అప్పుడే మంచిగా ఉండే అయ్యా వాళ్ళకు భయపడి బతికినాం. కూరగాయలు అందరు చెడిపోయారు. ఇదనన్నా చేసి కూర్చుంటా. అరే నిల్చుని కాళ్ళంతానే గడ కూకున్నాంపా. అరే తాత ఒక్కడే కూర్చొని ఏమో మాట్లాడుతాడు. ఏదైతే మనకేంద్రం మనట మనం ఆడుకుందాం పారి. అవునే తాత నువ్వేమో మాట్లాడుకుంటాను. ఏ ఊరేమన్నది? మన ఊరేమనవాడా? అవు మనవాడా? మనదే ఊరు మరి. మనది మళ్ళీ అడుగుతాత. మనది ఏ ఊరేమనవాడా? అదే మళ్ళీ అడుగుతాత. మళ్ళీ అడుగుతానా చెప్పు మనవాడా. మా ఊరు పేరే మళ్ళీ అడుగుతాత. ఆహా మీ ఊరు పేరే మళ్ళీ అడుగా. అరే చూపిరా. అరే చూపిస్తే ఏమవుతుంది? నువ్వు కొత్త ఫోన్ కొనుకొచ్చుకో. అరే చూపిరాదురా. అరే చూపిస్తే ఏమవుతుందిరా? కొత్త ఫోన్ కొనుక్కుంటా అవుతుందిరా. ఈ పోరాలేమో చూపిమంటూ చూపిస్తలేరు. తాతనేమో చెట్టలు ఎత్తాడు. చీ నేను ఇట్లా పోయి అట్లా. అరే పోరాడు ఎటు పోతాడు. ఆడ ఎటు పోతా నాకు ఎవ్వరు చూడలే. అబ్బా మంచిగా స్తంభం ఉన్నది కాదు. ఓ అయ్యో ఈ ఫోన్ షాక్ వచ్చినట్టు ఉన్నది. ఓ తాత దీనికి షాక్ వచ్చింది. రాండ్రే. అయ్యో పూరని షాక్ కొట్టిందట. పూర్రకి కజ్జ పట్టుకొని పూర్ర పూరనికి ఆడ కొట్టిందట. పూర ఒక నీళ్ళే బాబు పూర తెచ్చుకోవడానికి నీళ్ళే. అయ్యోరే తాత లేవనవాడా లే గిట్లెందుకే నీకు గిప్పటికి ఇప్పుడేనా ఏం కథ చెప్పు. ఏం లేదు తాత గిళ్ళని సెల్లు చూపియలేదా? గిట్లా పోదానికి ఇట్లా అత్తే కాడ పెండు ఉండే. పెండ దొక్కి గిట్లా తుడుచుకుందానికి ఇటుకి వచ్చి తుడుచుకుంటానే కొట్టిరు తాత. ఆగమని ఆగలే. చెరువుల మీద మనవయా మా సొంట మా కాల పాట నేర్తుందా నీకు ఎందుకు మనవాడద్దా? ఇక తాత నీకు అత్తే అవునా తాత ఏమో ఆటలు చేస్తానంటే కూర్చో చెప్తా నేను కూర్చో. ఏమేమి ఆటలు వచ్చు తాత? నాకు మొత్తం ఆటలు వచ్చు కానీ నువ్వు ఆడ చెప్తి. నువ్వు గుమ్మడికి ఆట ఆడదాం. అదెట్ట తాత? అది మస్తు ఉంటది. మంచిగా ఆడదాం. అది సరే ఆడాం పా తాత. సరే నేనైతే ఆడా మరి మీరే ఆడు. ఎట్లా ఆడా చెప్తాదా? చెప్తా కానీ ఈ ఆట ఏమో కానీ చేతి మీద బాగా గట్టి కాదు. అయితే కానీ చెప్తాదా? ఇగో గిడ కూర్చోను. కూర్చున్నానే. దాన్ని పట్టుకో గట్టిగా పట్టు. దీన్ని పట్టినే. నువ్వు ఆయన పట్ట. నువ్వు వాళ్ళిద్దరు నిడిపేయాలి. ఈ చెట్టు పట్టుకుని నువ్వు నిడిపేయాలి. నువ్వు అది తీగ అన్నట్టు గుమ్మడికాయ అన్నట్టు. నువ్వు వాళ్ళిద్దరు నిడిపించినావు అనుకో ఈ గుమ్మడికాయ నీకే. ఆయన తీగ తగ్గుతానే తాత. తీగ పుట్టికే. అంతేగాని అంతేగాని ఉండు. ఇగో ఇది
తాత ఇక్కడేమో కానీ పాడేస్తున్నట్టున్నాడు కాదా తాత వచ్చింది గంజే తాత నేనేం చేయాలి అరే మనవాడి చారా గిరా గుమ్మడికాయ అయ్యో తక్కువనే ఉన్నది తాత మరి ఇది మస్తు ఉంటది. ఇంకా 10 మంది ఉంటే ఇంకా హైలైట్ ఉంటది. ఇంకా 10 మందిని రేపు బతకదని తీయ తాత. మరి రేపు మంచిగా ఆడుకోవాలి. నేను రేపు ఇంకో ఆట నేర్పిస్తా. రేపు నువ్వు కూడా రావాలి తాత. పనులు గిట్ల ఉన్నాయా తాత మరి మన ఇద్దరే పోదాము. సరే అబ్బా ముసలోడు ఎంత మంచిగా వచ్చిందో. నాకు చెల్లి లేకపోయినా మంచిగా ఆటలు నేర్పించింది. సూపర్ ఆడిపించిన తాత మస్తు మజా వచ్చింది. ఈ ఒక్క ఆట ఏం చూసావు? రేపు ఇంకా బొచ్చడు ఆడిపిస్తుంది. మరి ఆడామే తాత రేపు ఆడదాం. రేపు పూలు పోలా. అరే ఇప్పుడేం చూసిర్రా? ఇంకా మా కాలాన ఇంకా బొచ్చారు ఆడేవాళ్ళరా. మీరు ఈ కాలంలో సెల్లులు పట్టుకునే కూర్చుంటారు. ప్రేమ అభిమానాలు ఏం తెలుస్తలేవు మీకు. అప్పట్లో మా కాలంలో గుర్తుకొచ్చి ఇంటికి పోయి చూసి వచ్చేది, లేకుంటే లెటర్ రాసి. మీరు ఏమిరా అంటే సెల్లు తీయబడుతుంది, వీడియో కాల్ వేయబడుతుంది, వాట్సాప్లో మెసేజ్ కొట్టబడుతుంది. వీడియో కాల్ మాట్లాడితే ఏం ప్రేమరా? మనం వాళ్ళ ఇంటికి పోయి చూసి వస్తే వాళ్ళు పండుగ చేస్తారు, మన ఇంటికి వస్తే మనం పండుగ చేయచ్చు. అయ్యిరా ప్రేమలు. ఎక్కడి ప్రేమలరా? ఫోన్లు బాగా వాడకుర్రు అంటలేను, వాడురు అంటలేను. కొంచెం మామూలుగా వాడుర్రి. అప్పుడప్పుడు మీ చుట్టాల ఇంటికి పోయి రారి, వాళ్ళని మన ఇంటికి రమ్మనుర్రి. అట్లయితే మంచిగా ఉంటుంది రా. అందరికి ప్రేమలు ఉంటాయి. ఎక్కడి ప్రేమలరా? దిక్కుమాల ప్రేమలు. ఫేస్బుక్ లో ఎన్ని లైక్లు? అడుగురు రారే. మీకు ఇంతే చెప్పిందంట గంగల్లేనా పాపం? ఆ పూరలు పడతాను లేపేది పోయి సెల్ఫీలు దిగుతారు. తాత దిగితే 10 లైక్లు అన్నట్టే. నీకేం అదే మా కాలంలో అయితే ఎవ్వరికి ఏమైనా చెప్పనా దవాఖాన పడకపోయేటోళ్ళం. మీ దాఖలు కూడా ఉన్నాయినా తాత. పూరలు లేవు వస్తాడు. సైకిల్ తీరా అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మంచి మెసేజ్ కూడా తీసాను ఫ్రెండ్స్. ఇంతకుముందు తీసిన వీడియోస్ బాగా సపోర్ట్ చేశారు. ఈ వీడియో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పెడతాం ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మాకు కెమెరా లేదు ఫ్రెండ్స్. ఫోన్లో తీస్తున్నాం. ఫోన్లో ఎడిటింగ్ చేసి పెట్టేసరికి కొంచెం మిస్టేక్స్ అవుతున్నాయి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి, కానీ సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎందుకు తీసామంటే పెద్దవాళ్ళకి విలువ ఇవ్వండి, అమ్మ నాన్నతో స్పెండ్ చేయండి, పెద్దవాళ్ళతో స్పెండ్ చేయండి. వీలైనప్పుడు అప్పుడప్పుడు